దౌర్జన్యాలు పేదలపైన దౌర్జన్యాలు పేదల ముసుగులో దౌర్జన్యాలు మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి నారాపల్లిలో దివ్యానగర్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అక్రమ కట్టడాలు అంటూ హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఈ రోజు ఉదయం నుంచి అయితే దివ్యానగర్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నల్లమల్లారెడ్డి కాలేజ్ డైరెక్టర్ సంపత్ రెడ్డి మనతో ఉన్నారు. అసలు ఇక్కడ గొడవ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, దీన్ని అంటే కూల్చివేతలు నల్లమల్లారెడ్డి కాలేజీ చెందినటువంటి సిబ్బంది కానీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో నారాపల్లిలో ఉన్నటువంటి స్థానికులు మాకు దారి లేదని చెప్పి వాళ్ళు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దీనికి సంబంధించి వివరాలు మనకు అంటే ఏం జరుగుతుంది ఏంటిదని చెప్పడానికి సంపత్ రెడ్డి ఉన్నారు, చెప్పండి. అసలు ఏంటంటే ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయారు, ఏంటి అసలు అంటే ఇది రెండు వర్గాలుగా కాదండి. ఒక వ్యక్తి ఇల్లీగల్గా సెట్ బ్యాక్స్ లేకుండా ర్యాంపులన్నీ రోడ్డు మీద తీసుకొచ్చి ఇల్లు కట్టడంతో ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ పాడవుతుందని మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్పినా కూడా వినకుండా అలానే కట్టుకున్నారు. కట్టుకోవడం తర్వాత మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒకటి. రెండోది ఏంటంటే నారాపల్లికి సంబంధించి ఇక్కడ మంచి అప్రోచ్ రోడ్ ఉంది. మీరు కూడా వచ్చిన రోడ్ అదే. ఇప్పుడు అంత పెద్ద రోడ్డు ఉంది. రోడ్ అప్రోచ్ రోడ్ లేదని కాదు, పెద్ద అప్రోచ్ రోడ్ ఉంది. పాత 1970s ఉన్న లేఅవుట్లో ఉన్నటువంటి రోడ్లు ఏదో ఉన్నాయని చెప్పేసి ఆ క్యాన్సిల్ అయిన లేఅవుట్ల రోడ్లను బయటికి తీసి ఈ హైడ్రాకు వీళ్ళు సమర్పించారు. వాళ్ళు కూడా మమ్మల్ని పిలిచారు. మేము వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి టోటల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ చూస్తే ఇది మా పట్టా భూమి, మా పట్టా భూమిలో మా ఇల్లు ఇది. దీనికి లేఅవుట్కి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే పొద్దున్నే 5:30కు ముసుగు దొంగల్లాగా గుండాల్లాగా వచ్చేసి వీళ్ళు గవర్నమెంట్ అధికారులను ఎలా అంటారో మరి గవర్నమెంట్ వీళ్ళకు దీనికి ఉన్న చట్టబద్ధత ఏందో ఇంతవరకు ఎవరికి మాకు కూడా తెలియదు. వచ్చేసి ఒక ప్రైవేట్ గుండాల్లాగా ఇది మాకు ఇప్పుడు భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామన్న తెలియని పరిస్థితి అది ఇప్పుడు మాకు దాపురించింది. ఇలాంటి పరిస్థితులలో వచ్చి ఇళ్ల మీద పడి గోడలు గులగొడుతున్నారు. ప్రతిదీ కూడా మా దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నది, మేము సబ్మిట్ చేయడం జరిగింది. కాకపోతే వాళ్లకు మేము సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ చదివే ఓపిక అది లేదు. కేవలం బుల్డోజింగ్ ఏంది, ఎంత కూలగొడితే అంత పేరు వస్తుందని వాళ్ళ స్వార్థం కోసం మా ప్రైవేట్ ఆస్తులపై దాడి చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ దాడి. ఇక్కడ ప్రజల మీద, ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల మీద దాడి చేస్తున్నది. దీనికి ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో వీళ్ళు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు కోర్టుల మీద, న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది కాబట్టి మేము కోర్టుకు వెళ్ళాము. ఖచ్చితంగా తీర్పు మా వైపు వస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళు కూలగొట్టిన ప్రతి ఇటుక కూడా ఈ గుండాలందరి దగ్గర నుండి కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మేము కూడా ఆర్డర్ అలానే తీసుకుంటాము. ఇది మాత్రం సహేతుకమైనటువంటి చర్య కాదు. ఏదైనా నిజంగా తప్పు జరిగితే దానికి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత దాని దగ్గర నుంచి మా దగ్గర నుంచి సమాధానం తీసుకోవాలి. ఈ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ఇండ్ల మీద పడి కాలనీ చుట్టూ ఉన్న గోడలు కావాలి. రేపు పొద్దున సెక్యూరిటీ ఇవ్వడానికి ఈ విధవలు వస్తారా? రారు. సెక్యూరిటీకి ఇక్కడ ఉన్న ఇంతమంది కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరికీ ఆడవాళ్ళు రాత్రి తిరుగుతుంటారు. అసాంఘిక శక్తులు వచ్చి ఇక్కడ రాత్రిపూట డ్రింక్ చేస్తూ ఆడవాళ్ళని తీసుకొచ్చేసి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్న క్రమంలో మేము గోడ కట్టాల్సి వచ్చింది. మా ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేసుకునే ప్రాసెస్లో అది కూడా చట్టబద్ధంగా గ్రామ పంచాయతీ నుంచి, తర్వాత హైకోర్టు నుంచి, తర్వాత కన్సర్న్ అథారిటీ అన్నిటి నుంచి పర్మిషన్ తీసుకొని మేము గోడ కట్టడం జరిగింది తప్ప చట్టవ్యతిరేకంగా కట్టలేదు. ఈ గోడ కట్టి కూడా దగ్గర 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాల తర్వాత వచ్చేసి పాత లేఅవుట్లో ఏదో రోడ్డు ఉందని చెప్పేసి ఈ అసాంఘిక శక్తులను ఇక్కడ దింపి ప్రజలను భయభ్రాంతిలో లోన్ చేస్తున్న ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జై మన నల్లమల్లారెడ్డి. ఈ నెల 12వ తేదీన హైడ్రా చీఫ్ రంగనాథ్ కూడా పరిశీలించారు ఈ ఏరియాలో స్థానికుల ఫిర్యాదుతో. మరి అప్పుడు మీ దగ్గర డాక్యుమెంట్లు చూపించాడు, అప్పుడే ఏ సమస్య లేకుండా చూసుకోవాలి. రంగనాథ్ గారికి ప్రతి డాక్యుమెంట్ సబ్మిట్ చేశాము. తర్వాత రంగనాథ్ గారు 23వ తేదీ మాకు ఒక హియరింగ్ పిలిచారు. అక్కడ కూడా ప్రతి డాక్యుమెంట్ సబ్మిట్ చేశాము. మేము డిసెంబర్ 3వ తేదీ కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగితే ఆ ఎక్స్ప్లెనేషన్ ఇంతవరకు నా టేబుల్ మీదకే రాలేదన్నాడు. అది వాళ్ళ పరిపాలన, అది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్. మేము డిసెంబర్లో సబ్మిట్ చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్ వాళ్లకు జనవరి 8వ తారీఖు వరకు కూడా వాళ్ళ టేబుల్ మీదకి రాలేదు. అంటే వాళ్ళు చేస్తున్నట్టు అడ్మినిస్ట్రేషన్ అట్లా ఉంది. ఏమైనా వాళ్ళకి తెలిసింది ఒకటే,
తేల్చు ఏం కూలుస్తారు? మేము చెరువులలో ఉన్నామా, లేకపోతే పక్కవాడి భూమిలో కట్టుకున్నామా? మా భూమిలో మేము కట్టుకుంటే కూడా ఇంత భయభ్రాంతులకా? ఇది భారతదేశమా, ఆఫ్ఘనిస్తాన్ మాకు అర్థం కావడం లేదు. నోటీస్ కూడా ఇవ్వలేదు. ఓకే, ఏదైనా కూడా న్యాయం అనేది ఉంటది. భారతదేశ న్యాయ వ్యవస్థ మీద మా పూర్తి విశ్వాసం ఉన్నది. ఆ న్యాయం మమ్మల్ని గెలిపిస్తుంది. మేము కోర్టుకు వెళ్తున్నాము. స్థానికుల ఫిర్యాదు మేరకు చర్యలు అంటారు. ఒక పక్క వాళ్ళంతా ఇప్పుడు కూల్చివేతలు చేపట్టాలి, హైడ్రా జిందాబాద్, రేవంత్ రెడ్డి జిందాబాద్ అని ఫ్లెక్సీలు కూడా కట్టారు కదా ఇప్పుడు. ఇవన్నీ రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటే అనుకోవచ్చు, తప్పేం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఇంకో పార్టీకి సంబంధించిన వాళ్ళు. మేము ఇక్కడ ముఖ్యమంత్రి గారిని హైడ్రా కూడా జిందాబాద్ అంటున్నారు. హైడ్రా జిందాబాద్ అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే, మేము 2008లో ఇక్కడ ఈ కాంపౌండ్ వాల్ కట్టడం జరిగిన తర్వాత వీళ్ళు 2021లో ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకునే టైపుకే గోడ ఉన్నది. గోడ చూసి కట్టుకున్నారా లేకపోతే లేకుండా కట్టుకున్నారా? మీరు చెప్పాలి. 2008లో గోడ కడితే 2021లో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఆ గోడ ఉన్నది కదా అప్పటికి. వీళ్ళు ఇవాళ వచ్చేసి ఈ గోడ గొలగొట్టాలి, అది గొలగొట్టాలి అని ఇందులోకి రాజకీయాలు ఎందుకు లాగుతున్నారు? మేము ఎక్కడ కూడా ఏ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. ఇది రాజకీయ వేదిక కాదు. మేము ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇప్పుడు దివ్యానగర్ వెంచర్ ఎన్ని ఎకరాల్లో ఉంది? దివ్యానగర్ వెంచర్ ఉంటుంది, ఒక 500 ఎకరాల్లో ఉంటుంది. 500 ఎకరాల్లో ఈ రూట్ మాత్రమే మెయిన్ రూట్, అటు నుంచి వేరే చాలా రోడ్లు ఉన్నవి. ప్రతి రోడ్డు కూడా మీకు ఓపిక ఉంటే ప్రతి రోడ్డు టు రోడ్డు తిరగండి, ఖచ్చితంగా మీకు స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. థ్యాంక్ యూ. ఇది దివ్యానగర్ ఫ్లాట్ ఓనర్స్ సొసైటీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి చెప్తున్నారు. నల్లమల్ల రెడ్డి అల్లుడు, నల్లమల్ల రెడ్డి కాలేజీల ఫౌండేషన్ డైరెక్టర్ సంపత్ రెడ్డి ఈ విషయం ఇది చెప్తున్నారు.